నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్ a plus b plus c whole square is equal to a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. Next principle. దీన్ని మనం ప్రూఫ్ చేయండి అన్నాడు. సో a plus b plus c whole square is equal to ఓకే a into a ఏమవుతుంది a స్క్వేర్ x into x x స్క్వేర్ అవుతుంది. సో మనం a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అన్నప్పుడు దాని యొక్క మీనింగ్ ఏంటి? ఇదంతా ఒకటే అనుకోండి, ఇదంతా ఒకటి అనుకుంటే x స్క్వేర్ అంటే దాని అర్థం ఏంటి? x into x. సో a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అంటే దాని అర్థం ఏంటిది? a ప్లస్ b ప్లస్ c into a ప్లస్ b ప్లస్ c. 2 టైమ్స్ రాసుకుంటాం, స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ దాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు a తో వీటన్నిటిని మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ముందుగా అన్ని ప్లస్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. a ఇంటూ a స్క్వేర్ ప్లస్ a ఇంటూ b ab ప్లస్ a ఇంటూ c ac. a తో ఈ మూడు పదాలని మల్టిప్లికేషన్ చేస్తాం, అయిపోయింది. నెక్స్ట్ b తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. b into a ba or ab plus b into b into b b square plus b into c bc plus next c undi c to c into a ca or ac plus c into b cb or bc plus c into c square. ఓకే, సో ఇక్కడ 3 వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. 3 తో మల్టిప్లై చేస్తే మొత్తం మనకి 9 వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 వర్డ్స్. ఇప్పుడు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అయిపోయింది. ఇక్కడ ఒక ab ఉంది అండ్ ఇక్కడ ఒక ab ఉంది. ab ప్లస్ ab 2ab ప్లస్ ఇక్కడ ఒక bc ఉంది, ఇక్కడ ఒక bc ఉంది. bc ప్లస్ bc 2bc ప్లస్ ఇక్కడ ఒక ac ఉంది, ఇక్కడ ఒక ac ఉంది 2ac ఆర్ 2ca. మీరు ఎలాగైనా రాసుకోవచ్చు, 2ca అని రాసుకోవచ్చు, 2ac అని రాసుకోవచ్చు, యాజ్ యువర్ లైక్. సో a plus b plus c whole square is equal to a plus b plus c whole square is equal to a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. This is the principle. Okay. And now problem ఎలా సాల్వ్ చేయాలి? అందులో ఎగ్జాంపుల్ 2x plus 3y plus 4z whole square is equal to how much అని క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి. a plus b plus c whole square బాగా ఉంది. సో మనము ముందుగా ప్రిన్సిపల్ రాసుకుంటాం. a plus b plus c whole square is equal to a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. ఓన్లీ ప్రిన్సిపల్. ఇప్పుడు ప్రాబ్లం రాస్తున్నాం. 2x plus 3y plus 4z whole square is equal to a plus లో 2x ఉంది, b plus లో 3y ఉంది, c plus లో 4z ఉంది. సో ఇందులో కూడా a ఉన్న చోట 2x రాసుకోండి. a స్క్వేర్ అంటే 2x హోల్ స్క్వేర్ ప్లస్ b ప్లస్ లో 3y హోల్ స్క్వేర్ ప్లస్ 4z c స్క్వేర్, c ప్లస్ లో మనకి 4z ఉంది, 4z హోల్ స్క్వేర్. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అయిపోయింది. తర్వాత 2ab 2bc 2ca మూడు వరుసగా రావాలా. సో 2ab 2 into a into b. a అంటే 2x and b అంటే 3y.
plus 2bc. 3y 4z. bc, b అంటే 3y, 4z. okay, 4z plus 2ca. ca 2ca, c అంటే c ప్లస్ లో మనకి 4z ఉంది అండ్ a ప్లస్ లో వచ్చేసి మీకు 2x ఉంది. ఓకే, సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca రూపంలో రాసాం. ఇప్పుడు ఆన్సర్ డైరెక్ట్ గా చెప్తున్నాం. 2x హోల్ స్క్వేర్, 2x into 2x, 2 2 ja 4, x into x, x square plus 3y whole square, 9y square. 3 into 3, 9, y into y, y square plus 16 4z whole square, 4 into 4, 16 z square. z square plus 2 into 2x into 3y, 2 2 ja 4, 4 3 ja 12, x y, x into y, x y, that's all, plus 2 into 3y into 4z, 2 3 ja 6, 6 4 ja 24, y into z, yz, plus 2 into 4z into 2x, 2 into 4, 8, 8 into 2, 8 2 ja 16, z into x, zx. That is the answer. ఓకే, సో ఇప్పుడు మీకు హోంవర్క్ ఇస్తున్నాను. హోంవర్క్ వచ్చేసి 5x ప్లస్ 3y ప్లస్ 4z హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్? ప్రాక్టీస్ చేయండి, కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేసేయండి. ఓకే, వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.